ప్రపంచం మరోసారి యుద్ధమంచున నిలిచింది. అమెరికా, ఇజ్రాయెలు ఒకవైపు, ఇరాన్ మరోవైపు. అసలీ పరిస్థితికి దారితీసిన కారణాలేంటి, దీని వెనుకున్న చరిత్రేంటి, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ యుద్ధం మనందరిపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది, రండి దీని డీటెయిల్గా ఇంజరియెల్లాం. అంతా మొదలైంది ఆ ఒక్కరోజుతో. ఫిబ్రవరి 28, 2026. ఈ తేదీని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మధ్యప్రాచ్యం భవిష్యత్తును కాదు, బహుశా ప్రపంచ భవిష్యత్తునే శాశ్వతంగా మార్చేసిన రోజు ఇది. ఒక వినాశకరమైన యుద్ధానికి నాంది పలికిన రోజు. ఇక అప్పటిదాకా ఉన్న ఊహాగానాలన్నింటికీ తెరపడింది. ప్రెసిడెంట్ ట్రంప్ మాటలతో ఇది కేవలం ఓ హెచ్చరిక కాదని, ఇది ఒక యుద్ధ ప్రకటన అని ప్రపంచానికి తేలిపోయింది. అమెరికా తన ఉద్దేశం ఏంటో చాలా స్పష్టంగా చెప్పేసింది, ఎలాంటి దాపరికాలు లేకుండా. దీనికి వాళ్లు పెట్టిన పేరు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. పేరుకి తగ్గట్టే వాళ్ల ప్లాన్ కూడా చాలా పెద్దది, చాలా సూటిగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే వాళ్ల టార్గెట్ ఇరాన్ తలకాయను కొట్టడం. అంటే సుప్రీం లీడర్ దగ్గర్నుంచి వాళ్ల న్యూక్లియర్ ఫెసిలిటీస్, మిసైల్ లాంచర్స్, ఇంకా ఇరాన్కి గుండెకాయలాంటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటే ఐఆర్జీసీ కమాండ్ సెంటర్లని, వీటన్నిటినీ ఒకేసారి దెబ్బతీయడం. సరే, దాడులు మొదలయ్యారే, కానీ అసలు ప్రశ్నేంటంటే ఇంతదాకా ఎందుకొచ్చింది పరిస్థితి? హఠాత్తుగా యుద్ధం ఎలా మొదలైంది? శాంతి చర్చలు ఏమయ్యాయి? దౌత్యపరంగా చేసిన ప్రయత్నాలన్నీ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఆ చివరి ఘడియల్లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. బయటకు చూస్తే ఈ దాడి చాలా అకస్మాత్తుగా జరిగినట్టు అనిపించొచ్చు, కానీ నిజానికి దీని వెనుక కొన్ని వారాల ప్లానింగ్ ఉంది. 2003 ఇరాక్ యుద్ధం తర్వాత మళ్లీ అంత పెద్ద ఎత్తున అమెరికా తన వాయు సైనిక శక్తిని మధ్యప్రాచ్యంలో మోహరించడం ఇదే మొదటిసారి. అంటే ఇది చూసిన వాళ్లకి అర్థమైపోయింది, ఏదో పెద్దది జరగబోతోందని. ఇది తుఫానుకు ముందు ప్రశాంతత లాంటిదన్నమాట. జెనీవాలో, మస్కట్లో చివరి నిమిషంలో చర్చలు జరిగాయి, కాని ఫలితం శూన్యం. ఎందుకో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. న్యూక్లియర్ ప్రోగ్రాం తీసుకోండి, మీరు యురేనియం శుద్ధి పూర్తిగా ఆపేయాలి అంది అమెరికా. అది మా హక్కు, శక్తి కోసం చేసుకుంటామని చెప్పింది ఇరాన్. బ్యాలిస్టిక్ మిసైల్స్ విషయానికొస్తే అవి మా రక్షణ కోసం, వాటి గురించి మాట్లాడేదే లేదు అనేది ఇరాన్ వాదన. ఇక ఆంక్షల గురించైతే చెప్పక్కర్లేదు. మీరు అన్నీ మానేస్తేనే ఆంక్షలు తీస్తామని అమెరికా అంటే, ముందు ఆంక్షలు తీయండి, తర్వాత మాట్లాడదామని ఇరాన్ పట్టుబట్టింది. చూశారుగా, ఏ ఒక్క విషయంలో కూడా వాళ్ళు ఒక్క అడుగు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. ఇంక రాజీకి తావెక్కడా? ఈ ప్రతిష్టంభనే యుద్ధానికి దారితీసింది. అయితే ఈ గొడవంతా కేవలం ఈ న్యూక్లియర్ డీల్ గురించో, ఆంక్షల గురించో అనుకుంటే పొరపాటే. దీని వేళ్లు చాలా లోతుగా గత 70 ఏళ్ల చరిత్రలో పాతుకుపోయున్నాయి. అపనమ్మకం, ద్రోహం, శత్రుత్వం, వీటితో నిండిన ఒక సుదీర్ఘమైన కథ ఇది. ఈ రోజు జరుగుతున్న ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఆ కథలోకి వెళ్లాల్సిందే. చూడండి, ఈ టైంలైన్ చూస్తేనే అర్థమవుతోంది వాళ్ల మధ్య సంబంధాలు ఎంత దారుణంగా దెబ్బతిన్నాయో. అంతా మొదలైంది 1953లో. ఇరాన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని CIA కూలదోసింది. అక్కడ మొదలైంది అపనమ్మకం. ఇక 1979లో ఇస్లామిక్ విప్లవం, అమెరికా ఎంబసీలో బందీల సంక్షోభంతో అది కాస్త శత్రుత్వంగా మారింది. మధ్యలో 1988లో అమెరికా పొరపాటున ఒక ఇరానియన్ ప్యాసింజర్ విమానాన్ని కూల్చేసింది. దాదాపు 300 మంది చనిపోయారు. సరే, ఇదంతా పక్కన పెట్టి 2015లో ఒక అణు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏదో ఆశ చిగురించింది, కానీ అది 3 నెలల ముచ్చటే అయింది. 2018లో ట్రంప్ ఆ ఒప్పందం నుంచి బయటకొచ్చేశారు. మళ్లీ ఆంక్షలు విధించారు. చూశారా, ప్రతి సంఘటన వాళ్లను యుద్ధం వైపు ఒక అడుగు దగ్గరికి నెట్టింది. ఈ యుద్ధం ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న దాని ప్రభావం మాత్రం ప్రపంచమంతటిమీద పడింది. ముఖ్యంగా ఆర్థికంగా. ఆ ప్రకంపనలు ఎలా ఉన్నాయో, మనం ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం. మరి దీనికి కారణమేంటి? ఒక్క మాటలో చెప్పాలంటే హార్మూస్ జలసంధి. దీన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక రకంగా బ్లడ్ వెసెల్ అంటే రక్తనాళమనొచ్చు. ప్రపంచంలో చమురు రవాణాకు అత్యంత కీలకమైన దారి ఇది. ఇరాన్కి కూతవేటు దూరంలో ఉంది. సో ఇక్కడ చిన్న సమస్య వచ్చినా దాని ఎఫెక్ట్ మొత్తం ప్రపంచం మీద పడుతుంది. దాని ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క నంబర్ చాలు. ప్రపంచంలో ప్రతిరోజూ సరఫరా అయ్యే చమురులో 5వ వంతు అంటే 20% ఈ చిన్న దారి గుండానే వెళ్ళాలి. ఆలోచించండి, కేవలం ఈ ఒక్క రూట్ మీద ప్రపంచ ఇంధన భద్రత ఎంత ఆధారపడి ఉందో. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ప్రపంచమంతా ఆగిపోతుంది. అనుకున్నదే అయ్యింది. యుద్ధం మొదలైందోనేదో కేవలం కొన్ని గంటల్లోనే
ఆ దారిలో వెళ్లే వాణిజ్య నౌకల సంఖ్య 70% పడిపోయింది. ఎందుకంటే ఏ కంపెనీ కూడా రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఆ దారి ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయింది. ఇక దాని ఎఫెక్ట్ వెంటనే మనందరి మీద పడింది. ఎక్కడా? పెట్రోల్ బంకుల దగ్గర. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర చూడండి, యుద్ధానికి ముందు బ్యారెల్ $70 దాడులు మొదలైన 2-3 రోజుల్లోనే అది $82కు పెరిగిపోయింది. ఒక్కసారిగా 13% పెరుగుదల. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద ప్రమాద ఘంటిక మూగింది. సరే, డబ్బు నష్టం సంగతి పక్కన పెడితే, యుద్ధం యొక్క అసలైన అత్యంత బాధాకరమైన మూల్యం ప్రాణనష్టం. కేవలం మొదటి 48 గంటల్లోనే ఎంతటి విధ్వంసం జరిగిందో ఆ సంఖ్యలు మనల్ని నిశ్చేష్టులం చేస్తాయి. ఆ వివరాలు చూద్దాం. ఈ సంఖ్యలు చూస్తేనే అర్థమవుతుంది యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో. ఇరాన్ వైపు చూడండి, డజన్ల కొద్దీ సీనియర్ నాయకులు, 555 మందికి పైగా సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల యుద్ధనౌకలు, విమానాలు ధ్వంసమయ్యాయి. అమెరికా కూడా నష్టపోయింది. 4 సైనికులు చనిపోయారు, 18 మంది గాయపడ్డారు. పాపం, స్నేహపూర్వక కాల్పుల్లోనే 3 F-15 విమానాలు కోల్పోయారు. ఇక ఇజ్రాయెల్లో 12 మంది పౌరులు మరణించారు. ఈ మంటలు ఇరాక్, లెబనాన్, యుఏఈకి కూడా పాకాయి. అందుకే అంటున్నాను, ఇది 2 దేశాల మధ్య యుద్ధం కాదు, ఇది మొత్తం ప్రాంతాన్ని కాల్చేస్తున్న ఒక దావానలం. ఇంత నష్టం జరిగింది కదా, మరి వాళ్లు యుద్ధం మొదలుపెట్టే ముందు పెట్టుకున్న లక్ష్యాలేమయ్యాయి? అనుకున్నది సాధించారా, లేక పరిస్థితి ఇంకా చెయ్యి దాటిపోయిందా? ఆ తేడా ఏంటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. ఇక్కడ మనం చూడాల్సింది వాళ్ళు ఏం చేద్దామనుకున్నారు, చివరికి ఏం జరిగింది అనేది. ఒకవైపు ఇరాన్ అణుముప్పును ఆపేద్దామనుకున్నారు, కాని మరోవైపు ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని సృష్టించారు. ఒకవైపు ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోయాలి అనుకున్నారు, కాని మరోవైపు ఆ యుద్ధం 7 కంటే ఎక్కువ దేశాలకు పాకింది. ఒకవైపు ఇరాన్ ప్రజలకు సాయం చేస్తామన్నారు, కాని మరోవైపు వందలాది మంది అమాయక ప్రజల చావుకు కారణమయ్యారు. అంటే వాళ్లు అనుకున్న ప్రతి లక్ష్యం అనుకోని విపరీతమైన ఫలితాన్నిచ్చింది. పరిస్థితి అదుపు తప్పిందనడానికి ఇదే నిదర్శనం. ఇప్పుడు మొత్తం ప్రాంతం మంటల్లో ఉంది. ప్రపంచ మార్కెట్లు తలకిందులయ్యాయి. ఇలాంటి సమయంలో యుద్ధం ఎప్పుడు ఎలా ముగుస్తుందనేది ప్రశ్న కాదు, ఎందుకంటే అది ఎప్పటికో ఒకప్పుడు ముగుస్తుంది. కాని అసలైన ప్రశ్న, ఆలోచించాల్సిన ప్రశ్న వేరే ఉంది. ఈ విధ్వంసం, ఈ నష్టం తర్వాత ఈ బూడిద నుండి రేపు ఎలాంటి ప్రపంచం పుట్టబోతోంది, ఎలాంటి భవిష్యత్తు మనకోసం ఎదురుచూస్తోంది?